నేను నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను కాబట్టి, అలాగే నా భార్య కూడా నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది కాబట్టి విడాకులు అంటున్నాను. అలేఖ్య సూర్యల విడాకుల మహోత్సవం. ఎస్, విడాకుల మహోత్సవం, డివోర్స్ ఫంక్షన్. ఇది చూసి నీ బుర్ర తిరుగుతుంది కదా? విడాకుల ఫంక్షన్ ఏంటి, దానికి మా విడాకులు కట్టడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నావు కదా? అలేఖ్య, మనం కోర్టులో విడాకులు తీసుకుందాం. కోర్టులో ఎవరుంటారు? జడ్జి గారు ఉంటారు, లాయర్లు ఉంటారు, కోర్టుకు సంబంధించి మరి కొద్దిమంది ఉంటారు. తమరు నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు వాళ్ళెవరూ లేరే? నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు వాళ్ళు లేరే? వాళ్ళెదురుగా తమరు నన్ను పెళ్లి చేసుకోలేదుగా, మరి వాళ్ళెదురుగా ఎందుకు విడాకులు తీసుకోవాలి? చెప్పు, ఎందుకు తీసుకోవాలో చెప్పు. అది రూల్ అంతే. నాకొద్దు ఆ రూల్. ఆ రూల్ నీ దగ్గరే పెట్టుకో. ఇప్పుడు అప్లికేషన్ పడేస్తే 6 నెలల తర్వాత వచ్చే విడాకుల కోసం ఈ అలేఖ్య ఎదురు చూడదు. నాకు నచ్చనది వెయిటింగ్, చీటింగ్. ఏ 10 మంది ముందు నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో, అదే 10 మంది ముందు నువ్వు కట్టిన 3 ముళ్ళు నువ్వే విప్పాలి. ఎంతమంది పెద్దలు మన పెళ్లికొచ్చి మనల్ని ఆశీర్వదించారో అంతమంది పెద్దలు విడాకులు తీసుకునేటప్పుడు కూడా ఉండాలి. ఏ పెళ్లి కొడుకు వేషంలో నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో, ఆ పెళ్లి కొడుకుగానే నా మెడలోని 3 ముళ్ళు నువ్వు విప్పాలి. నా వివాహ మహోత్సవం ఎంత గొప్పగా జరిగిందో, నా విడాకుల మహోత్సవం కూడా అంతే అంతే గొప్పగా జరగాలి.
సంప్రదాయం కాదు. ఇదే అసలు సిసలైన సంప్రదాయం. ప్రేమ పేరుతో ప్రవేశించి పెళ్లి పేరుతో దగ్గరయ్యి విడాకుల పేరుతో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేస్తున్న మీ మగవాళ్ల దుహంకారాలకి ఇదే అసలు సిసలైన సంప్రదాయం. ఆడపిల్ల ఎన్నో ఆశలతో అత్తారింటికొస్తుంది. తను భర్తతో ఎలా ఉండాలో, భర్త తనతో ఎలా ఉండాలో ముందే ఊహించుకుంటుంది. కాని క్షణిక సుఖం కోసం ఒక బిడ్డని కాని వదిలేయడం కోసమే తనని పెళ్లి చేసుకున్నాడని తెలిసాక కుమిలిపోతుంది. పెళ్ళనేది 10 మందిని పిలుచుకొని చేసుకునేది. విడాకులనేది 10 మందిని పిలిచి చేసుకునేది కాదు. అలా పిలుచుకోకపోతే 4 గోడల మధ్య నువ్వు నాకు విడాకులు ఇస్తే ఎవరికి తెలుస్తుంది? అలేఖ్య ఇంకా సూర్యతో కాపురం చేస్తుందని అందరూ అనుకుంటారు. నేను ఎక్కడైనా కనిపించినప్పుడు మీ ఆయన బాగున్నాడా అని అడిగితే నేను మా ఆయన డివోర్స్ తీసుకున్నా అని చెప్పాలి. ఇలా ఎంతమందితో చెప్పుకోవాలి? అందుకే అందరికీ తెలిసేలా నీ చేతులతో విడాకులు తీసుకున్నాననుకో, నాకు ఏ గొడవ ఉండదు. నిన్ను మోసం చేశాను అలేఖ్య. సొసైటీలో నీ పరువు తీశాను. నాకు విడాకులు ఇచ్చావనుకో, నీ పరువు అలాగే ఉంటుందని చెప్పావు కదా. ఇప్పుడు నేను చేస్తుంది అదే. నా పరువు నేను కాపాడుకుంటున్నాను. సూర్యనారాయణ అనే వ్యక్తి నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అతను దుర్మార్గుడని తెలియక నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు ఆ సూర్యనారాయణ చేతే మళ్ళీ ఆ 3 ముళ్ళు తొలగించుకుంటున్నాను. అది మీరంతా వచ్చి చూడాలి. 3 ముళ్ళ బంధం అప్పుడు నన్ను మీరు ఎలా ఆశీర్వదించారో 3 ముళ్ళ బంధాన్ని తొలగించుకునేటప్పుడు కూడా నన్ను ఆశీర్వదించండి అని ఈ విడాకుల శుభలేఖలో డీటెయిల్డ్ గా రాశాను. చూసుకో. అలేఖ్య, ఇది నీ పరువుని కాపాడొచ్చు, నీ గౌరవాన్ని మరింత పెంచొచ్చు. కానీ ఇంతవరకు ఎవరు ఇలా చేయలేదు. ఇంతవరకు ఎవరు చేయలేదు కాబట్టి ఈ అలేఖ్య చేస్తుంది. ఎంతో మంది నాలాంటి ఆడవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న నీలాంటి మగవాళ్ళకి ఇదొక గుణపాఠం అవుతుంది. నాలాంటి ఆడవాళ్ళకి మార్గదర్శకం అవుతుంది. అందుకే ఇలా చేస్తున్నాను. అలేఖ్య, ఈ విడాకుల ఫంక్షన్ మనకొద్దు. నా మూలంగా నువ్వేం పోగొట్టుకున్నావో అవన్నీ తిరిగిచ్చే బాధ్యత నాది. పెళ్ళైన దగ్గర నుంచి నీ దురదృష్టమో నా దురదృష్టమో తెలియదు, కానీ మనం ఏదో రూపంలో గొడవలు పడుతూనే ఉన్నాం. నువ్వు అనుకుంటున్నట్టు నీ దృష్టిలో నేను తప్పు చేశాను. నీకంటే ముందు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు అన్యాయం చేశాను. నేనే దానికి పరిష్కారం చూపుతాను. నా మూలంగా పోయిన నీ గౌరవాన్ని నేనే పెంచుతాను. నేను నీకు విడాకులిచ్చి ఒక మంచి అబ్బాయిని చూసి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను.
ఒక్క మాట నీ నోట్ నుంచి వస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ అలేకి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? నువ్వు పెళ్ళాన్ని మార్చినట్టుగా నేను మొగలని మార్చేస్తాను అనుకుంటున్నావా? ఈ అలేకి చావనైనా చేస్తుంది కానీ అలాంటి పని మాత్రం చెయ్యదు. నువ్వు దుర్మార్గుడు అవ్వచ్చు, ఎలాంటి వాడివైనా అవ్వచ్చు, కానీ మనసా వాచా నేను నిన్ను నా మనసులో నింపుకున్నాను. నా మనసులో నా భర్తని తప్ప ఎవరిని అందులో ఊహించుకోలేదు. అది నా ఊహలకి కూడా రాని సత్యం. నేను నీ నుంచి విడిపోయినా నీ రూపాన్ని, వివాహ బంధాన్ని నా మనసులో నుంచి తుడి చేసుకుంటానే తప్ప మరొకరికి ఆ స్థానం ఇవ్వను. అలా ఇస్తే నా క్యారెక్టర్ చచ్చిపోయినట్టే, ఈ అలేకే చచ్చిపోయినట్టు. అలేఖ్య, అలా అయితే నేను నీకు విడాకులు ఇచ్చినా కూడా నీ జీవితంలో ఏం సుఖాలుంటాయి? ఈ అలేఖ్యకి ఏ సుఖాలు అక్కర్లేదు. వాటిని ఎప్పుడో ఈ అలేఖ్య మర్చిపోయింది. నువ్వు నాకంటే ముందు ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టావు. ఆ విషయం నాకు తెలియగానే నిన్ను చంపేయాలనుకున్నాను. కానీ నేను ఆ పని ఎందుకు చేయలేదు తెలుసా? నా కొడుకు కోసం. నేను నిన్నేం చేసినా ఆ ప్రభావం నా కొడుకు మీద పడుతుంది. నా కొడుకు జీవితం కూడా నాలాగే అవ్వకూడదని ఆలోచించాను కాబట్టే నువ్వు బ్రతికిపోయావు. ఇంత దూరం ఆలోచించాను కాబట్టే ఇలా నీతో విడాకుల మహోత్సవం ఏర్పాటు చేశాను. మొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. నన్నా వీరు, ఓ లేదు లేదు ఏడుకు. ఓ ఊరుకో నాన్నా, ఊరుకో. అవును, చెప్పడం మర్చిపోయాను. నీకిద్దామని ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. అది కార్లో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో, ఓపెన్ చేసి చూడు.
బాగుందా? ఎందుకు బాగుండదు? నీ ముద్దుల పెళ్ళాం, అదే నీ మొదటి పెళ్ళాం నువ్వు కలిసిన ఫోటో కదా, బాగుంటుంది. నన్ను వదిలించుకున్నాక ఇక మీ ఇద్దరిదే కదా రాజ్యం. అవును, నీ కట్నం ఎంత ఇవ్వాలి? అదే విడాకుల కట్నం, దాన్నే మానోవర్తి అంటారు. ఇస్తానులే. నువ్వు అపూర్వలు ఎలా ఎంజాయ్ చేసినా తరగనంత ఇస్తాను. ఏమైనా సూర్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. డబుల్ ఛాన్స్ కొట్టావు. అందులో ఒకటి మిస్ అయిపోతుంది. మన విడాకుల మహోత్సవానికి వీణ్ణి కూడా తీసుకురా. వీడి సమక్షంలోనే ఆ ఫంక్షన్ జరగాలి. ఎప్పుడు ఏంటనేది ఆ కార్డులో రాసింది, చూసుకుని వచ్చాయి. వస్తాను. సారీ, వెళ్తాను. ఐశ్వర్య మేడం, ఈ అకౌంట్ చెక్ చేయి. ఇన్నాళ్ళు మన ఐఎస్ కంపెనీ మన గ్రిప్ లో లేకపోయినా లెవెల్ మాత్రం తగ్గలేదు, అలాగే ఉంది. మన దగ్గర పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు హర్ష. ఠాగూర్ గారు తొందరగా రియలైజ్ అయ్యారు కాబట్టి మన ఐఎస్ కంపెనీ మళ్ళీ మనకి దక్కింది. నమస్తే మేడం. నమస్తే కృష్ణమూర్తి గారు, రండి రండి. ఏంటి కృష్ణమూర్తి గారు శుభలేఖలతో వచ్చారు? మీ ఇంట్లో ఏమన్నా శుభకార్యం జరుగుతుందా? లేదు సార్, అలేఖ్య మేడం గారు ఈ శుభలేఖలు మీకిమ్మని పంపించారు. అలేఖ్య నాకు చెప్పకుండా ఏ శుభకార్యం చేస్తుంది? ఇది ఇలా ఇవ్వండి. సూర్యనారాయణ అనే వ్యక్తి నా మెడలో 3 ముళ్ళు వేశాడు. అతను దుర్మార్గుడని తెలియక నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. ఇప్పుడు ఆ సూర్యనారాయణ చేతే మళ్ళీ ఆ 3 ముళ్ళు తొలగించుకుంటున్నాను. ఆ వేడుకని మీరంతా వచ్చి చూడాలి. 3 ముళ్ళ బంధం అప్పుడు నన్ను ఆశీర్వదించినట్టుగానే
మూడు ముళ్ల బంధాన్ని తొలగించుకునేటప్పుడు కూడా నన్ను ఆశీర్వదించండి. ఇట్లు అలేఖ్య. ఏంటేశ్వరి, అలేఖ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది? సూర్య విషయంలో అంత వెక్స్ అయిపోయిందా? అపూర్వ హస్బెండ్. వాళ్ళ ప్రేమని అపూర్వ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.